చూశారు కదా నిన్న తెలంగాణలో తెలుగుదేశంలో ఒక కొత్త కళ, ఒక కొత్త జీవం అయితే కనిపించింది. చాలా యాక్టివ్గా రాత్రి 10:30-11 గంటల సమయంలో తెలంగాణ తెలుగుదేశం నాయకులే అందరికీ ఫోన్లు చేసి చెప్తున్నారు, మేము యాక్టివ్ కాబోతున్నాం, వచ్చే ఎన్నికల్లోకి సమాయత్తం, స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కాబోతున్నాం, మా దెబ్బేంటో రుచి చూపిస్తాం తెలంగాణ కాంగ్రెస్కి అని చెబుతున్నారు. ఎలా చూస్తున్నారు? కూడా నమస్కారం. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఏం చేస్తుంది, అదేవిధంగా జాతీయ రాజకీయాల్లో ఏ పాత్ర పోషించబోతుంది, ఇవన్నీ కూడా జూన్ 4వ తేదీన తేలబోతుంది. ఎందుకు అనంటే జూన్ 4వ తేదీన ఒకవేళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికిన ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తే అప్పుడు మిగతా అంశాలు ఏదైనా సరే ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. లేదు అని అంటే ఒకవేళ వచ్చేటువంటి అవకాశం లేదనుకోండి, రెండు వైపుల నుంచి మనం ఆలోచన చేయాలి కదా. తెలుగుదేశం రేపు అధికారంలోకి రాకపోతే జూన్ 4వ తేదీన ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉండేదానికి అవకాశం ఉంది. ఎందుకు అని అంటే ఏమి 2 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ మిగలలేదా? 2004, 2009లో కూడా ఓడిపోయింది కదా, అప్పుడు పార్టీ మిగిలింది, 2014లో అధికారంలోకి వచ్చింది కదా అనుకో. ఆ రోజు పరిస్థితి వేరు, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఆంధ్రప్రదేశ్లో. అదే విధంగా చంద్రబాబు నాయుడు వయసు రీత్యా కూడా ఇప్పుడు 74కు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎన్నికల్లో గెలవటం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి అనివార్యమైనటువంటి. లేదు అని అంటే తెలుగుదేశం అధికారంలోకి రాకపోతే తెలుగుదేశం పార్టీని తనలో ఇముడ్చుకోవడం కోసం, తెలుగుదేశం నాయకులు తన వైపు తిప్పుకోవడం కోసం బీజేపీ పక్కా ప్రణాళికతో ఆల్రెడీ మిత్రపక్షంగా ఇప్పుడు ఈ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి బీజేపీ రెడీగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎదగాలి అని అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని మింగేయాలి అనేటువంటి ఒక ప్రణాళిక బీజేపీకి ఉండనే ఉంది. కానీ వాళ్ళకి అనివార్యమైనటువంటి పరిస్థితిలో ఇద్దరు కూడా మొన్న పొత్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరి మధ్య వాళ్ళ మిత్రత్వం సంగతి ఏమో కానీ అవసరం మాత్రం తప్పనిసరి ఇద్దరు పొత్తు పెట్టుకున్నట్టు పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వస్తే ఒకవేళ తెలుగుదేశం అధికారంలోకి వస్తే అప్పుడు తెలంగాణలో ఒకవేళ మళ్ళీ ఒకసారి పునర్వైభవం కోసం ఒక ప్రయత్నం చేస్తే చేయొచ్చు, అవకాశం ఉంటుంది, అలాంటి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆ ప్రయత్నం చేస్తే ఎవరికి నష్టం? ఒకవేళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అనేటువంటిది మీరు ప్రస్తావన చేశారు. ఎందుకు అనుకోవాలి అలా? కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికే నష్టం అనేటువంటిది. ఒకవేళ తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం కోసం ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లు, లీడర్లు ఏ పార్టీలోకి ఎక్కువగా వెళ్ళారు? రేవంత్ రెడ్డి అయితే తెలుగుదేశం పార్టీ నుంచే వెళ్ళాడు, కాదంటా ఉండలేదు. కానీ రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది వెళ్తే వెళ్ళుండొచ్చు. ఎక్కువ మంది నాకు తెలిసి ఓటర్లు కానివ్వండి, లేకపోతే క్షేత్రస్థాయి లీడర్లు కానీ బీఆర్ఎస్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగుదేశం ఓటర్లు కాంగ్రెస్ వైపు అంత ఈజీగా టర్న్ అయ్యేదానికి అవకాశాలు లేవు. మీరు గమనిస్తే మొన్న జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకేముంది, తెలుగుదేశం మొత్తం రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చేస్తుంది, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేస్తుంది, అందుకని పోటీ చేయటం లేదని అందరం అనుకున్నాం. వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గా అర్బన్ ఆంధ్ర ఓటర్ అయితే బీఆర్ఎస్ కి సపోర్ట్ చేశాడండి, అందులో డౌట్ లేదు. లేకపోతే 22 నగర పరిధిలో ఉన్న 22 స్థానాల్లో మెజారిటీ ఏముంది, ఒకటి మినహా మిగిలిన అన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది ఇక్కడ. అదే అంటుంది వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం కాంగ్రెస్ జెండాలు కలుపుకొని ఎన్నికల ప్రచారము, అదే విధంగా గాంధీ భవన్ దగ్గర గెలిచిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు చేసిన అడావుడి అంతా చూస్తాం కదా. కానీ ఓటర్లు బీఆర్ఎస్ వైపు, తెలుగుదేశం లీడర్లు కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నారు అన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ వరకు అయితే మాత్రము తెలుగుదేశం అక్కడికి మళ్ళీ ప్రయత్నం చేస్తే అది ఎక్కువగా బీఆర్ఎస్ కే నష్టం జరిగేదానికి అవకాశం ఉండొచ్చు. ఎప్పుడు బీఆర్ఎస్ ఇక పుంజుకోదు, అవకాశం లేదు, తెలుగుదేశం పార్టీ పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది అనే ప్రజలు భావిస్తే అక్కడ తెలుగుదేశం సంబంధించినటువంటి శ్రేణులు మళ్ళీ ఎన్నికగిన వస్తే అప్పుడు పునరుజ్జీవనం పొందేదానికి అవకాశం ఉంటుంది. నేను అనుకుంటున్నాను ఒకసారి ఒక రాష్ట్రం నుంచి నిష్క్రమణ అయిన పార్టీ మళ్ళీ పునరుజ్జీవం పొందటం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. బహుశా తెలంగాణలో అలాంటి ప్రయత్నము వాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చామో కానీ అలాంటి ప్రయత్నం చేసినా కానీ ప్రయోజనం ఉండదు అని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గెలిచినా సరే తెలంగాణలో చేసేటువంటి ప్రయత్నాలకైతే మాత్రం తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పునర్వైభవం వచ్చేదానికి అవకాశం
లేదు. ఎందుకు అని అంటే ఆల్రెడీ తెలంగాణలో ఇప్పటికీ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి అస్తిత్వము, దానికి సంబంధించినటువంటి తెలంగాణ ప్రాంతాలకు సంబంధించినటువంటి పార్టీలు, నాయకులు, వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు చర్చ జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి ఇప్పుడు ఆవిర్భావ సభకు సంబంధించినటువంటి రేపు జూన్ 2వ తేదీ అనేకమైనటువంటి ఇప్పుడు ఆ పాటలు వాటి మీదే పెద్ద లొల్లి నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఇంకా ఆ ప్రభావం ఉంది, ఆ ప్రాంతీయ తత్వం అనేటువంటి ప్రభావం ఉన్నటువంటి పరిస్థితిలో తెలుగుదేశం అనేటువంటిది ఇది ఆంధ్రాకు సంబంధించినటువంటి పార్టీ అనేటువంటి ఫీలింగ్ ఆల్రెడీ తెలంగాణలో ఉన్నది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా నమ్మి తెలుగుదేశం పార్టీలోకి రావాలన్నా మొన్నటికి మొన్న తెలుగుదేశం పార్టీకి ఎన్నికలకు ముందు మా పేరు మర్చిపోయాను, కాసాని జ్ఞానేశ్వర్ ఎంత కష్టపడ్డాడు ఆయన, ఆర్థికంగా సమయము ప్లస్ డబ్బులు కూడా వెచ్చించి ఎంతో కొంత కష్టపడి పనిచేసిన తర్వాత చివరికి ఎన్నికల సమయం వచ్చేసరికి ఆయనతో సంబంధం లేకుండా చేతులు ఎత్తేసి మేము పోటీ చేయటం లేదని చెప్పి ఇప్పుడు అంత చేసినటువంటి ఎఫర్ట్ అంతా ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ అక్కడ ఏదో ఉంది అని ఖమ్మంలో సభలు పెట్టించారు, నిజామాబాద్ లో సభలు పెట్టించారు. ఆ సభలో ఖర్చు ఏంది, వ్యవహారం ఏంది, ఇవన్నీ చేసిన తర్వాత జ్ఞానేశ్వర పరిస్థితి ఏంటి? వచ్చి ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి లేదండి మనం పోటీ చేద్దామంటే లేదు మనం పోటీ చేయడానికి లేదు అని అతనికి అకస్మాత్తుగా చెప్పినటువంటి పరిస్థితుల్లో తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జ్ఞానేశ్వర్ లాంటి ఈ అనుభవం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకెవరన్నా తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు తెలుగుదేశానికి సంబంధించినటువంటి బాధ్యతలు తీసుకోవడానికి ఎవరన్నా ముందుకు వస్తారా? ఎవరన్నా నమ్ముతారా? మరి ఈ విధమైనటువంటి నమ్మించి ఒక రకంగా జ్ఞానేశ్వరుని మోసం చేయటమే కదా అది నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది జ్ఞానేశ్వరికి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నేను అనుకుంటున్నాను ఇక తెలంగాణ వ్యవహారం ఇవన్నీ సెకండరీ. ఒకవేళ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో తిరిగి పార్టీని ఏదైనా పునరుజ్జీవం పోసుకోవడం కోసం ఒక ప్రయత్నం చేస్తే. కృష్ణాంజలి అయితే ఇంకొక వ్యవహారం ఏంటంటే లండన్కి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు అట్నుంచి అంటే పారిపోతారని తెలుగుదేశం జనసేన చాలా బలంగా విశ్వసించిన ఆయనకి వీళ్ళ ప్రచారం సంగతి తెలియక ఆయన వచ్చేసారు ఆంధ్రకి. మరి ఎట్లా ఇప్పుడు? వాసుదేవన్ గారు సోషల్ మీడియా అనేటువంటిది ఎలా ఉంది అని అంటే ఇప్పుడు లండన్ కి వెళ్ళినటువంటి గెలిస్తేనే వస్తాడు లేదా పారిపోతాడు అనేటువంటిది సోషల్ మీడియా, తెలుగుదేశం సోషల్ మీడియా వీళ్ళు ప్రచారం చేశారు. అలాగని చంద్రబాబు నాయుడు కూడా అట్నుంచి వెళ్ళిపోతాడు, 4వ తేదీ రిజల్ట్ వరకు కూడా చూసి గెలిస్తేనే వస్తాడు లేదా రాడు ఇటలీ నుంచి అనేటువంటి ప్రచారం వీళ్ళు కూడా చేశారు. ఇవన్నీ